హాయ్ అండి, అందరికీ నా ఆత్మ నమస్కారాలు. వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగింటి వంటలు. ఈరోజు మనం ఊరి మిరపకాయలు ఎలా పెట్టాలో నేర్చుకుందాము. మొట్టమొదట మనం ఏం చేయాలంటే, ముందు రోజు సాయంత్రమే ఇలా పచ్చిమిరపకాయలు మంచివి పొడుగ్గా ఉన్నవి తెచ్చుకుని ఇలా ఒకవైపు అలా పిన్నీస్తో కానీ సూదితో కానీ గీరుకోవాలన్నమాట. గీరుకుని మొత్తం ఒక చోట ఉంచుకోవాలి. ముందు రోజు నైటే ఈ పని చేసుకుని అట్టు పెట్టుకోవాలి. ఇక మర్రోజు మార్నింగ్ ఏం చేస్తామంటే, పొద్దున్నే కొంచెం పెరుగు తీసుకోవాలి. ఒక 2 కేజీలు నేను మిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక 2 కేజీలు పెరుగు తీసుకుని దాన్ని చిలికి ఆ తర్వాత కొంచెం వాటర్ కలుపుకోవాలి. మరీ చిక్కగా ఉండకూడదన్నమాట. ఇలా వాటర్ కలుపుకుని మళ్ళీ ఒకసారి గట్టిగా బాగా చిలుక్కోవాలి. ఆ తర్వాత ఒక 4 చిన్న కప్పులు, అంటే మనం కాఫీ తాగే చిన్న గ్లాసులు ఉంటాయి కదా, దాంతో 4 గ్లాసులు కళ్ళుప్పు వేసుకోండి. అవి వేసుకుని ఇప్పుడు తయారు చేసుకున్న మజ్జిగని ఈ రాత్రి చీరి పెట్టుకున్న ఊరు మిరపకాయలు ఉన్నాయి కదా, వాటిలో పెట్టి ఊరబెట్టాలన్నమాట. అందుకే ఊరు మిరపకాయలు అన్నాం. ఈ మజ్జిగలో ఊరుతాయి. అలా 2 రోజులు బాగా, 3వ రోజు కూడా ఊరిన తర్వాత 4వ రోజు పొద్దున ఇవి తీసి బయట ఎండలో పెట్టుకోవాలి. మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి ఆ మజ్జిగలో పోసుకోవాలి. ఇలా 2 రోజులు పొద్దునే ఎండబెట్టుకోవడం, మళ్ళీ రాత్రి తీసుకొచ్చి మజ్జిగలో పోసుకోవడం. ఇలా 3 రోజులు ఊరాలన్నమాట. అవి మజ్జిగలో ఎండలో పెట్టిన తర్వాత మళ్ళీ నైట్ తీసుకొచ్చి లోపల పోసుకోవాలి. తర్వాత మజ్జిగ లేకుండానే ఇలా ఎండబెట్టుకోవాలన్నమాట. టూ ఈజీ అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.